హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. వెల్కమ్ టు థాయిలాండ్ సిరీస్. ఇవాల్టి వీడియోలో పటాయాలో మేము స్టే చేసిన ద రాయల్ క్రూజ్ హోటల్ వీడియో చేస్తున్నాము. ఇది పటాయా బీచ్కి దగ్గరలో ఉన్న ఒక 4 స్టార్ హోటల్ అనమాట. ఇది మనం లాబీ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. ఈ వీడియోలో ఈ హోటల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని డీటెయిల్గా వీడియో చేశాను. స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం హోటల్ రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఈ రూమ్లోంచి బాల్కనీలోంచి బీచ్ వ్యూ చాలా బాగుంది. బాల్కనీ వ్యూ అన్నమాట ఇదంతా. ఈ హోటల్లో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో దానికోసం మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం. చూడ్డానికి రెస్టారెంట్ ఏరియా, డైనింగ్ ఏరియా చాలా బాగుంది. తినడానికి ఏమున్నాయో ఒకసారి వెళ్ళి చెక్ చేసేద్దాం. లైవ్ కౌంటర్లో ఆమ్లెట్స్ వేస్తున్నారు. ఈ పక్కనే నూడిల్స్ ఏమైనా ట్రై చేద్దామని చూసా. ఇవి నాన్ వెజ్తో కలిపి బాయిల్ చేస్తున్నారు. సో ఇది మన డిష్ కాదు, మనం ట్రై చేయలేము అసలు. సో ఇదంతా కుదరదని చెప్పి పక్కకు వచ్చేసాను. ఇంకా ఇక్కడ డిషెస్ అన్నీ డిస్ప్లే ఉన్నాయి. ఇందులో కూడా మ్యాక్సిమం నాన్ వెజ్ డిషెసే ఉన్నాయి. అండ్ అందులో ఎక్కువ పోర్క్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి. లేదంటే ఇంకా స్టీమ్డ్ రైస్ కానీ బాయిల్డ్ రైస్ అన్నమాట. ఇంకా బాయిల్డ్ వెజిటబుల్స్ ఇవి ఉన్నాయన్నమాట. మొత్తం డిస్ప్లే చేసిన ఐటమ్స్ అంతా. ఈ ట్రెజర్ హంట్ అంతా నా వల్ల కాదనుకున్నాడు. మా వాడు ప్లేట్ తీసుకొని బ్రెడ్ జామ్ వైపు వెళ్ళిపోయాడు. వాడికి కావాల్సినవి వాడు సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడి నుంచో ఇండియన్ మసాలాల వాసన అయితే తెలుస్తుంది ఇక్కడ. అది చూస్తే మనకు ఒక కార్నర్లో ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. ఈ గిన్నెలు చూడంగానే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అంత ఈజీగా థాయిలాండ్ ట్రిప్లో మనకు వెజిటేరియన్ ఫుడ్ అయితే అస్సలు దొరకట్లేదు. చాలా కష్టంగానే ఉంది. సో వీళ్ళు మన కోసం పూరి, చోలే భటూరే, ఉప్మా రెడీగా పెట్టారు. అమ్మయ్య అని ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా వచ్చి టేబుల్ దగ్గర కూర్చునేసాను. ఈ రెస్టారెంట్లో ఒక మంచి విషయం ఏంటంటే ఈ డైనింగ్ ఏరియా నుంచి సీ వ్యూ ఉందన్నమాట. బీచ్ వ్యూ ఉంది బాగా. అందులో మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. వాటిని చూస్తూ మనం మన బ్రేక్ఫాస్ట్ని కానిచ్చేద్దాం. మా వాడు మంచి ఒక సీ వ్యూ ఉండే టేబుల్ ఎత్తుక్కొని కూర్చొని ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కానిచ్చేశాడు. మా వాడు ఇంకా దేనికోసమో వెతుక్కుంటున్నట్టున్నాడు రెస్టారెంట్లో. ఈ రెస్టారెంట్లో మనకి ఇంకా మిగిలిన ఐటెం ఇలా కలర్ఫుల్గా కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అనమాట. దాన్ని కూడా కంప్లీట్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ముగించేసాం. ఫ్రూట్స్ని ఎంత అందంగా డెకరేట్ చేశారు కదా, బొకేలాగా. ఇది ఈ హోటల్కి ఉన్న ఇంకొక డైనింగ్ ఏరియా అనమాట. ఇదైతే రోడ్ సైడే ఉంటుంది బీచ్ వ్యూతో. ఇది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. లోపలికి వెళ్తుంటే తెలిసింది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందనే విషయం. లంచ్ కానీ, డిన్నర్ కానీ, స్నాక్స్ కానీ ఆర్డర్ చేసుకొని ఈ సీ వ్యూతో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇది నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈ హోటల్ స్విమ్మింగ్ పూల్ని నేను ఈ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్లో బీచ్ వ్యూతో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అందువల్ల నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చూసారు కదా, ఇది రాయల్ క్రూజ్ పటాయా హోటల్ యొక్క టూర్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.